మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా మంగా మంగా మేడం ఏంటండి మేడం గారు జానకి గారిని మంగా అంటున్నారు? ఆవిడ జానకి గారు కాదు మీనాక్షి, సాక్షాత్తు మా మంగా మేడం గారు. మంగా
మంగ మంగా మేడం గారు చనిపోయారన్నారు కదండి. మన తలరాతలు బాగుండి మంగా మేడం గారు మన కోసం మంగా మేడమా? చారి చారి, నా మంగ బతికే ఉంది చారి. నా మంగ నా కోసం తిరిగి వచ్చింది. అవును మేడం, ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉన్న ఈ దేవతను నేను చూడలేకపోయాను. మీరెవరండి? మీరెవరో నాకు గుర్తు రావట్లేదండి. మేడం గారు గతం మర్చిపోయారట మేడం. అందుకే ఇందాక చంద్రిక గారు ప్రసాద్ గారు వచ్చిన మేడం గారు గుర్తుపట్టలేదండి. మంగ అమ్మా అమ్మా, ఏమైందమ్మా? మీరెవరంటీ? ఎందుకు మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు? మా అమ్మకు ఒంట్లో బాలేదంటీ. నేను ఆంటీని కాదమ్మా, మీ అమ్మమ్మని. అమ్మమ్మనా? అవును మంగ, నేను మీ అమ్మనే. నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిని మంగా నేను. నువ్వు పుట్టగానే నిన్ను దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని. 20 సంవత్సరాల తరువాత నువ్వు తిరిగి మళ్ళీ నాకు దగ్గరైతే నిర్దాక్షిణ్యంగా నిన్ను ఆ ఇంటి శాపానికి బలి చేసిన కసాయి తల్లిని.
7 సంవత్సరాలుగా నీ కోసం ఏడుస్తూనే ఉన్నాను. ఎలాగైనా నువ్వు నా కోసం తిరిగొస్తావన్న పిచ్చి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు జన్మనిచ్చిన ఈ అమ్మకు పునర్జన్మనివ్వడానికి మళ్ళీ వచ్చావా మంగా? లేదు మంగా, నువ్వు మా అదృష్టానివి. విధిని గెలిచిన విజేతవి, చనిపోయి బతికిన చిరంజీవివి. కానీ మా కోసం నువ్వు చేసిన త్యాగం, మా కోసం నువ్వు విడిచిన ప్రాణం వృధా కాలేదు. నీ మంచితనం నిన్ను తిరిగి బతికించింది. నీ కోసం ఎదురు చూస్తున్న మా ఆశల్ని నిజం చేసింది. నువ్వు మనిషివి కాదు మంగా, మనిషి రూపంలో ఉన్న దేవతవి. నేను మీకు గుర్తున్నానా మేడం? చారీ గారు అంటూ ప్రేమగా పిలిచేవారు. తోడబుట్టకపోయినా సొంత అన్నయ్యలా చూసుకునేవారు. ఈ ఇల్లు మీరు పెట్టిన భిక్ష మేడం. మీరిచ్చిన ఇంటినే మీకు అద్దెకిచ్చాం. మన్నించండి మేడం. మీరెవరో తెలియక వదిన గారు అంటూ వరుసలు కలిపాను. చనువు తీసుకున్నాను. క్షమించండి. నాకు ఏది గుర్తు లేదండి. తెలియక చేసింది తప్పే కాదు. మీకు నేను సహాయం చేశానో లేదో నాకు తెలియదు, కానీ మీరు నాకు ఎంతో సాయం చేశారు. మీకు నేను రుణపడి ఉంటాను. అయ్యో మేడం, మీరు మాకు దండం పెట్టడం ఏమిటి? తప్పు మేడం. సాయం చేయడమే నీ జీవితం మంగా. త్యాగానికి ప్రతిరూపం నువ్వు. జరిగిందంతా నేను నీకు గుర్తు చేస్తాను. నిన్ను మామూలు మనిషిని చేస్తాను. నువ్వు కోల్పోయిన జీవితం మొత్తం నీకు తిరిగిస్తాను. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తాను. ఐ ప్రామిస్ యూ మంగా. మా నాన్న ఎవరమ్మా? ఇంకెవరమ్మా? సూర్యదేవర జయసూర్య గారు. అతనా? అందుకేనా నేనంటే ఆయనకి ఇష్టం. అందుకే నాయనంటే నా కోపం. మీ నాన్న చాలా మంచివాడభి. మీ అమ్మని ప్రాణంలా ప్రేమించాడు. మీ అమ్మ బతికే ఉందని తెలిస్తే ఎంతో సంతోషిస్తాడు. చారి మేడం, మంగని చూసి కూడా మంగ బతికే ఉందని నాతో చెప్పని చంద్రిక, ప్రసాద్లని ఏం చెయ్యాలి? గన్తో షూట్ చేయాలి మేడం. వాళ్ళని చంపేస్తాను.
చంద్రిక! చంద్రిక! ఏముంది వదినా? ఏమైంది వదినా? ఆ గన్నేంటి? ఎందుకు కోపంగా ఉన్నారు? చంద్రిక ఎక్కడా? స్వరూప, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఆవేశం? చంద్రిక ఎక్కడ బామ్మగారు? ఆ గదిలో ఉంది వదిన గారు. ఏమైందో చెప్పండి వదినా. ఏమైందమ్మా? చెప్పమ్మా. చంద్రిక, డోర్ ఓపెన్ చేయి. చంద్రిక, డోర్ ఓపెన్ చేస్తావా, బద్దలు కొట్టమంటావా? ఎక్కడ మీ ఆయన? బాత్రూంలో ఉన్నాడు. భయపడి దాక్కున్నారా? రా. ఏం చేస్తున్నారు మీరు? అమ్మమ్మా, వదిన, కాపాడండి. నువ్వు మనిషివా లేక రాతి బొమ్మవా? ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశాను? చంద్రిక ఏం చేసిందమ్మా? తనేం తప్పు చేసిందో వదినా? నీ అంతట నువ్వే చెప్తావా లేక బుల్లెట్ నీ తల్లో దించి చెప్పించమంటావా? మనిషివేగా నువ్వు, ఆడదానివేగా నువ్వు. నీకో కూతురుందిగా. మానవత్వం మర్చిపోయావా? మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నావా? నువ్వు నీ భర్త పైశాచిక ఆనందం అనుభవించాలనుకుంటున్నారా? చెప్పు. ఏం తప్పు చేసావో చెప్పు చంద్రిక. మీరైనా చెప్పండి వదినా. నిజంగా ఇది మనమంతా ఆనందపడాల్సిన విషయం. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం. ఇది అద్భుతం. చెప్తే మీరు నమ్మరు. ఏంటమ్మా ఆ విషయం? మంగ, మన మంగ బతికే ఉంది బామ్మగారు. ఏమంటున్నావు వదినా? మంగ, మన మంగ బతికే ఉందా? నిజంగానా? అవునండి, నా కూతురు బతికే ఉంది. ఈ ఇంటి శాపాన్ని దాటుకుని 2 బిడ్డలతోటి బతికే ఉంది. ఇప్పుడే ఈ కళ్ళతో వాళ్ళని చూసొస్తున్నాను. అభి, దివ్య ఎవరో కాదు, మంగ పిల్లలు. మంగా జై పిల్లలు. అవునా? ఆ పిల్లలు నా ముని మనవరాలా? అవును బామ్మగారు. అందుకేనేమో జైకి దివ్య దగ్గరైంది. అందుకేనేమో దివ్యలో జై మంగని చూసుకుంటున్నాడు. అందుకే నేను కూడా వాళ్ళకి దగ్గరయ్యానండి. వాళ్ళని ప్రేమించాను. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? మనల్ని వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వచ్చింది. మంగ బతికే ఉందని నా మనసుకి తెలిసింది బామ్మగారు. ఆ పిల్లలు నా వాళ్లే అని నాకు అనిపించింది. నా ఊహ నిజమైంది. నా కూతురు, నా ప్రాణం మంగని నేను మళ్ళీ చూశాను. కానీ నాకంటే ముందే చూసిన ఈ చంద్రిక
మంగ బతికే ఉందని మనకి చెప్పలేదు.